తెలువన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. మనకొచ్చిన కమెంట్స్‌లో ఒక కమెంట్‌నైతే నేను పిక్ చేసుకున్నాను సార్. అది వైజాగ్ నుంచి వచ్చింది. నేమ్ మెన్షన్ చేయట్లేదు. వైజాగ్ నుంచి ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు. ఏంటంటే అతనికి పెళ్ళై 3 ఏళ్ళు అవుతుందండి. కానీ పెళ్ళికి ముందు అతను బాగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉండేవాడు. ఓకే. పెళ్ళై ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోతుంది. కానీ ఒక గత 6 నెలలు ఈ సంవత్సరం నుంచి ఈ సెక్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అతనికి. ఆ ప్రాబ్లమ్ ఏం మెన్షన్ చేయలేదు. సెక్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నాడు మరి. పెళ్ళికి ముందు బాగా హస్తప్రయోగం చేసుకుంటున్నానని మెన్షన్ చేశాడు. సో ఏంటి అంటే ఇప్పుడు హస్తప్రయోగం ఇప్పుడంటే పెళ్లి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే అతను ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి అంటే మీరు చెప్పే పరిష్కార మార్గాలు ఏంటి? యునానీలో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అండ్ అందుట్లో 2-3 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నాడు, మందులు వాడుతున్నాడు, కానీ ఏం ప్రయోజనం కలగట్ల. అతనికి ఏంటి అనేది తెలియట్లా. సెక్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి మీరు చెప్పే పరిష్కార మార్గం ఏంటి సార్? తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను చదువుకున్నానమ్మా, చదివాను నేను. ఇప్పుడు ఎందుకంటే మా వాట్సాప్ మీద వస్తాయి కదా, చదివాను నేను అది. సార్ నేను వైజాగ్ నుంచి మీకు చాలా మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను. దాదాపు మీ 2-3 వేలు నా వీడియోలు చూశాడని చెప్పాడు. చాలా థ్యాంక్ యూ అమ్మా. ఈ క్వశ్చన్ ఏంటంటే తంది, సార్ నాకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉండేది. పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. 1 ఇయర్ నుంచి సెక్స్ సమస్య ఉంది. అయినా పరిష్కారం నాకైతే ఏం పరిష్కారం కనిపించలేదు. నీకు ఇబ్బంది పడుతున్నాను సార్, మీరు దీని గురించి ఏం చెప్పాలి అన్నాడు. అంగస్తమన సమస్య గురించి చెప్పాడు. మీరు చూడండి, అంగస్తమన టైమింగ్ 2 తగ్గాయి అన్నాడు. అసలు పేషెంట్ ఇప్పుడు ఏంటంటే మనోవేదన ఏంటంటే, పాపం నేను వైజాగ్ నుంచి చేస్తున్నాను సార్, మీకు ఇక్కడ 2-3 డాక్టర్లకు చూసుకున్నాను, ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సమస్య అలాగే వెంటాడుతుంది. హస్తప్రయోగం నేను చెప్తూనే ఉన్నాను. హస్తప్రయోగం చేసిన వాళ్ళల్లో 2 సమస్యలు ముఖ్యంగా అనిపిస్తాయి. ఒకటి పవర్ తగ్గుతుంది, గట్టితనం. 2వది టైమింగ్. 3వది సైజు. 4వది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సెక్స్ మీద కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, కోరికలు తగ్గుతాయి, వ్యామోహం తగ్గుతుంది. వ్యామోహము, కాన్ఫిడెన్స్ 2 పక్కన పెడితే కరెక్ట్ రౌతులాగా మన పాటకి ఏం కావాలమ్మా? సెక్స్ సరిగా కావాలి. సెక్స్ సరిగా కావాలంటే అంగంలో గట్టితనం ఉండాలి. పూర్తి గట్టితనం లేదు, అంగం లేచినా మెత్తగా ఉందనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకవేళ అంత మాత్రాన గట్టితనం ఉండి టైమింగ్ కూడా రాలేదనుకో, అంత కూడా ఉండదు సార్. సెక్స్ టైమింగ్ లేదనుకో, లేదు. సెక్స్ జరుగుతుంది కానీ ఇరువైపులా అసంతృప్తి, భార్యకు అసంతృప్తి, ఇటు భర్తకు అసంతృప్తి. ఇక్కడే విడాకులు అవుతాయి, ఇక్కడే మనస్పర్ధాలు వస్తాయి, ఇక్కడే అన్యోన్యత తగ్గిపోతుంది. ఇప్పుడు చాలా విడాకులు, చాలా అంటే అక్రమ సంబంధాలకు దారి తీసేది ఏంటంటే సెక్స్ సవ్యంగా సాగట్లేదు, శృంగారంలో ఏదో ప్రకంపనలు, అసంతృప్తి వచ్చేసింది కాబట్టి ఇంట్లో గొడవలు మొదలవుతాయి. మన పార్ట్నర్కు సరిగా సెక్స్ చేయకపోతే ఏదో వంకతో ఇంట్లో ఆమె గొడవ చేస్తుంటారు, మనతో చెప్పుకోదు. నువ్వు సరిగా చేస్తావు. కొందరు స్త్రీలు ఓపెన్గా చెప్తారు, ఏమండి మీరు ఒకసారి డాక్టర్ చూపించుకోండి అంటారు. కానీ కొందరు చెప్పరు, బాధపడుతుంటారు, కుమిలిపోతుంటారు, లోపల ఏదో మన చిరాకుగా ఉంటారు, గొడవలు చేస్తుంటారు. అప్పుడు ఒక మగాడికి చూడాల్సింది ఏంటంటే, నైట్ మనం సెక్స్ ఎలా చేస్తున్నాం, బెడ్ మీద రాణిస్తున్నావా లేదని తెలుసుకోవాలి ఫస్ట్. పాపం తను ఓపెన్గా చెప్పాడు. బ్రదర్ ఒక్కటే చెప్తాను, హస్తప్రయోగం చేసి ఉంటే మీకు అంగస్తమన తగ్గి ఉంటుంది, మీకు సెక్స్లో టైమింగ్ తగ్గి ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా తగ్గి ఉంటుంది. మీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారో నాకు అనవసరం, డాక్టర్ గురించి మేము ప్రస్తావించను. యునానీ మందులతో మాత్రం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తమనకు ట్రీట్మెంటు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా టైమింగ్ ట్రీట్మెంటు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ సైజ్ తగ్గిపోయింది అనుకో దానికి ట్రీట్మెంటు. అంగం వంకరైపోయినా, అంగం సన్నగా అయిపోయినా, అంగం కర్వ్ అయిపోయినా, అంగం పైరోని డిసీజ్ వచ్చినా, వీటి అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, అది కూడా శాశ్వత పరిష్కారం. ఎలాంటి ప్రాబ్లం సెక్స్లో ఉంటే, అది కూడా వీర్యం తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, సెక్స్లో సామర్థ్యం తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, కాన్ఫిడెన్స్ తగ్గినా, మా దగ్గర మళ్ళీ చక్కటి మనోధైర్యానికి నింపే మందులు, మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇచ్చే మందులు, మళ్ళీ సీరోటోనిన్ తగ్గినా, మీకు టెస్టోస్టెరాన్ తగ్గినా, మీ సెక్స్ హార్మోన్ తగ్గినా, మీ అన్నిటికీ మీ సైజ్ తగ్గినా, మీ వీర్యం తగ్గినా, వీర్యం చిక్కదనం తగ్గినా, క్వాంటిటీ తగ్గినా, మా దగ్గర శాశ్వతంగా మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఉండదు, చికిత్స ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే తినంత రోజులు ఇలా బాగుంటారు, తిన్న తర్వాత మళ్ళీ ఉన్నది బాయ్. ఇప్పుడు కుండ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుక రాలేదంట, కొంచెం మగతనం కోసం మందులు వాడితే ఉన్న మగతనం బాయ్. సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు అంతే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ట్యాబ్లెట్లు తీసుకొని వేసేసుకుంటున్నారు. సెక్స్ ఎప్పుడు సెక్స్ చేయాలనుకున్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకొని సెక్స్ చేస్తున్నారు. అది ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. తర్వాత రెస్టెంట్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు,
నీ అంగం కోసేసి దాంట్లో రాడేయాలమ్మా, సిలికాన్ రాడ్ వస్తుంది, Hmm. అది వేయాలి, లేకుంటే ఏం చేయలేము అంటారు. షాకులు ఇస్తారు. ఏం కానప్పుడు మరి మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మా దగ్గర పొద్దున్నే సాయంత్రం కేసులు ఫెయిల్ అయిన కేసు డాక్టర్ దగ్గర ఇంత ఇంత పెద్ద ఫైళ్ళు పట్టుకొని కూర్చొని ఉంటారు. సార్ ఆయన దగ్గర 3 నెలలు తిన్నాను, ఆయన దగ్గర 4 నెలలు తిన్నాను, ఆయన దగ్గర 5 నెలలు తిన్నాను, ఇదే 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, ఎక్కడ లేదు సార్, మీ వీడియో చూశాను, మీ వీడియో చూడటం వల్ల ధైర్యం వచ్చింది, శాశ్వత నివారణ, పర్మనెంట్గా సమస్య పోతుంది అన్నప్పుడు నాకు ధైర్యం వచ్చింది సార్, ఏ డాక్టర్ చెప్పట్లేదు, మీరు మాత్రం చెప్తున్నారు. ఈ సమస్యకు యునానీలో శాశ్వత పరిష్కారం. యునానీ వైద్యం అంటేనే మేనేజ్మెంట్ కాదమ్మా, యునానీలో ఇలాజ్ అంటారు. ఇలాజ్ అంటే వైద్యము, ఏ సమస్యకు వచ్చినా వైద్యం ఉంటుంది. తింటే ఇవాళ మెయింటెనెన్స్ ఉండదు, మేనేజ్మెంట్ ఉండదు, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. యునానీలో చక్కటి మీరు విన్నారు కదండి. మీకు ఒకవేళ అంగస్తమన సమస్య ఉన్నా, శీఘ్రస్ఖలనం ప్రీమ్యాచుర్ ఎజాకులేషన్ సమస్య ఉన్నా, ఎక్సెస్ నైట్ ఫాల్స్ సమస్య ఉన్నా, ప్రీకమ్ ఉన్నా, సెన్సిటివ్ పెన్నిస్ ఉన్నా, అంగం వంకరైపోయినా, అంగం చిన్నగా అయిపోయినా, ఒకవేళ అంగంలో రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయినా, అలాగే మీకు కాన్ఫిడెన్స్ తగ్గినా, చెప్పాను కదా, ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి శాశ్వత నివారణ. మీరు విన్నారు కదండి. ప్రేక్షకులకు ఒకటి చెప్పేది ఒకటే, మీరు ఏ మూలాన ఉన్నా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. ఎవరైనా వస్తున్నారనుకో వాళ్ళతో తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.